వెల్కమ్ టు అమ్మ వంట అండి. ఈరోజు వామ్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము. సో ఇవి పచ్చిమిరపకాయలు అండి. ఈ పచ్చిమిరపకాయలు ఈ సీజన్లోనే వస్తాయి. ఇవి 4 కిలోస్ అనమాట. అంటే చిన్న ఫ్యామిలీకి 2 కిలోస్ సరిపోతుంది. అంటే ఇప్పుడు 4 కిలోస్ అంటే 2 ఫ్యామిలీస్కి చేసుకుంటున్నాము. సో ఇది 4 కిలోస్ పచ్చిమిర్చి అండి. 1 కేజీ పచ్చిమిర్చికి 50 గ్రామ్స్ వాము పడుతుందండి. 50 గ్రామ్స్ వాము. తర్వాత 1 కేజీ పచ్చిమిర్చికి ఈ గ్లాస్తో 1 గ్లాస్ పడుతుందండి. సో ఇలాగా మనము ఈ పచ్చిమిర్చి వాము సాల్ట్ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని ఎండలో పెట్టుకోవాలి. కేజీకి 50 గ్రామ్స్ చొప్పున వాముని కొలుచుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి వాము ఫస్ట్. సో ఇవి పచ్చిమిరపకాయలు కడిగి ఎండలో ఆరబెట్టి ముచుకులు తీసినటువంటి అండి. సో దీనిలో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ అలా మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ గ్రైండింగ్ చేసుకోవాలండి, కచ్చాపచ్చాగా, మరీ మెత్తగా అయిపోకూడదు. సాల్ట్, వాము, పచ్చిమిర్చి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మిక్చర్ని బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇది వాము కారం అంటారనమాట. ఇది ఇప్పుడు డ్రై అయిపోయింది. మనం ప్రిజర్వ్ చేసుకుంటాము. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కొంచెం వెల్లుల్లిపాయలు జస్ట్ వేగించుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని ఇది జస్ట్ ఫ్రై చేసుకుని 1 మినిట్ అండి. 1 మినిట్ కంటే తక్కువ టైంలోనే కంప్లీట్ అవుతుంది డిష్. వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ ఏమైనా ఫీవర్గా ఉన్నప్పుడు కానీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వామ్ ఉంది కదా ఇందులో, సో కాబట్టి డైజెషన్ కూడా బాగుంటుంది అండి. అంత తక్కువ ఆయిల్ చాలన్నమాట. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఫస్ట్ వేగించుకోవాలి. చిటికెడు అంటే బాగా తక్కువ అండి. వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలకి సరిపడగా అంతే. వెల్లుల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ వామ్ కారం. సో ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు వేడి చేయకూడదండి, మాడిపోతుంది. చూసుకోవాలి. జస్ట్ వేడెక్కిన వెంటనే 1 సెకండ్లో మీరు కట్టేసుకోవాలన్నమాట. ఓన్లీ వామకారం ఒక్కటి అయితే సాల్ట్ వేయక్కర్లేదండి, ఎందుకంటే వామకారంలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. కానీ వెల్లుల్లిపాయలు వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు లాస్ట్లో. ఇంకా కట్టేసుకోవాలండి. వెంటనే మూకుళ్ళలోంచి కూడా తీసేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సంవత్సరానికి ఒక్క 10 మినిట్స్ కష్టపడితే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ, కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు కానీ, జ్వరంగా ఉన్నప్పుడు కానీ, నోటికి ఏమి ఎక్కువగా తినని లేనప్పుడు కానీ చాలా ఉపయోగపడేటటువంటి రెసిపీ అండి ఇది. దీన్ని వాము కారం అంటారు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అమోఘంగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.